ఈ భగవద్గీత వీడియోలోని శ్లోకాల యొక్క భావాన్ని, వివరాన్ని సగటు వ్యక్తికి కూడా సరళంగా భగవద్గీతను అర్థం చేసుకోవాలని ఉద్దేశించి చెప్పడం జరుగుతోంది. ఇందులోని శ్లోకాలకు రాగం, శృతి లేదని అనుకోవద్దు. శ్రీకృష్ణుడి గీతాజ్ఞానం సాధారణ ప్రజలకు తెలిసిన భాషలో అర్థమయ్యే రీతిలో చెబుతున్నాము. దీనికై గానం చేసి రాగాలు తీసి శ్రోతలను ఆకట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పాండిత్యం తెలిసిన పండితులు, పెద్దలు మా ప్రయత్నాన్ని సద్భావంతో అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాము. మీ త్రైతవాణి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాస్తి తిక్షస్వ భారత. ఈ శ్లోకం జీవాత్మకు సంబంధించినది. ఈ శ్లోకం యొక్క భావము పంచ తన్మాత్రల చేత శీతోష్ణములు, సుఖదుఖములు మానవులకు కలుగుచుండును. శీతోష్ణములు, సుఖదుఖములు ఎప్పటికీ ఉండేవి కావు, అశాశ్వతములైనవి. వచ్చిపోయేటి వాటిని ఆ కొద్ది కాలము ఓర్చుకోవలసి ఉంది అని ఈ శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకం యొక్క వివరము తెలుసుకుందాం. ప్రకృతి ద్వారా ఏర్పడిన మన శరీరాలలో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఈ ఐదింటిని కలిపి జ్ఞానేంద్రియములు అంటాము. ఈ 5 జ్ఞానేంద్రియములు పంచ తన్మాత్రలు అనే శక్తిని కలిగి ఉన్నాయి. జ్ఞానేంద్రియములు 5 కాబట్టి ఆ 5కు గల శక్తులను 5 తన్మాత్రలని అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలలో కన్ను ఉదాహరణకు తీసుకుంటే, కన్ను అందరికీ ఉన్నప్పటికీ ఆ కంటికి ఉండే చూపులో మనిషికి మధ్య తేడా ఉంటుంది. ప్రతి మనిషికి ఉన్నటువంటి కన్ను బాహ్యంగా కనిపిస్తుంది, కానీ ఆ కంటికి ఎంత చూపు ఉందో మాత్రం కనిపించదు. ఇంద్రియమైన కన్ను కనిపిస్తున్నప్పటికీ దాని శక్తి అయిన తన్మాత్ర అనే చూపు మాత్రం కనిపించదు. కాబట్టి ఇక్కడ కన్ను వేరు, చూపు వేరని, కన్ను కనిపించినప్పటికీ చూపు కనిపించదని తెలుసుకోవాలి. అలాగే చెవి పైకి కనిపిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఎంత వినికిడి శక్తి ఉన్నదో వాడు చెవిటివాడో కాదో చూస్తూనే చెప్పలేము. ఈ విధముగా పైకి కనిపించు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను జ్ఞానేంద్రియములకు చూపు, వాసన, శబ్దము, రుచి, స్పర్శ అనే 5 కనిపించని తన్మాత్రలు ఉన్నాయి. మనిషిలోని ఈ 5 తన్మాత్రల వలనే శరీరంలో ఉన్న జీవులకు బయటి ప్రపంచ విషయాలు తెలుస్తున్నవి. ఆ విషయాలు తెలియటం వల్లే మనిషికి సుఖము, దుఃఖము అనే భావనలు కలుగుతున్నవి. దేహము ధరించిన ప్రతి జీవికి, అంటే ఆ మనిషి ఏ మతం వాడైనా కానీ, ఏ జాతి వాడైనా కానీ, ఏ జీవరాశి అయినా కానీ పంచ తన్మాత్రల ద్వారానే శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము కలుగుతున్నాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనమందరము తన్మాత్రల ద్వారా సుఖదుఖములను అనుభవిస్తున్నాము. ఒక మనిషికి దగ్గరైన భార్య అతనితో మాట్లాడటం వల్ల శబ్దము అనే తన్మాత్రతో సంబంధపడుతున్నాడు. ఆమెను చూడటం వల్ల అతను చూపు అనే తన్మాత్రతో సంబంధపడుతున్నాడు. అందువల్లే ఆమె చనిపోయిన సందర్భం వచ్చినప్పుడు తన్మాత్రలతో సంబంధం కలిగి ఉన్నందున దుఃఖం పొందుతున్నాడు. అంతో ఇంతో జ్ఞానం ఉన్నా సరే వాస్తవానికి ఆమె శరీరం మాత్రమే చనిపోయింది, కానీ ఆమె చనిపోలేదని తెలిసినప్పటికీ మనలో ఉండే తన్మాత్రల ప్రాబల్యం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. ఆ దుఃఖం ఎవరికైనా కొద్ది రోజులు గడిచాక లేకుండా పోతుంది. ఎందుకంటే తనలోని తన్మాత్రలు వేరే విషయాలపై లగ్నమైనప్పుడు అందులోని సుఖదుఖాలను కలుగజేస్తుండటం వల్ల మొదట ఉన్న సుఖదుఖాలను మనిషి కొంతకాలానికి మర్చిపోగలుగుతున్నాడు. ఇలా కొంతకాలానికి భార్యతో ఉన్న తన్మాత్రల విషయం కూడా మర్చిపోవడం వల్ల ఆ వ్యక్తికి ఆమె జ్ఞప్తికి రాదు, ఆ దుఃఖం కూడా రాదు. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది తన్మాత్రలు బయటి విషయాలలోని సుఖదుఖాలు కలుగజేసేవి అని తెలుసుకోవాలి. కాబట్టి కాలక్రమంలో ఏ సుఖము కానీ దుఃఖము కానీ శాశ్వతంగా ఉండదు, తదనుగుణంగా మారిపోతుంటుంది. అందువల్ల తన వారు చనిపోయినప్పటికీ వారి ద్వారా వచ్చే దుఃఖము కొంతకాలమే ఉంటుంది, కానీ శాశ్వతము కాదు. అలాగే ఒక మనిషికి కొడుకు పుట్టినప్పటికీ ఆ వ్యక్తిలో కలిగే సంతోషం కూడా కొంతకాలమే ఉంటుంది. కాబట్టే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన నిత్యాహ అని అన్నాడు. అంటే రాకపోకలు కలిగినవి, అనిత్యములైనవి ఈ సుఖదుఖములు అని అర్థము. ఇటువంటి అశాశ్వతమైన సుఖదుఖాలు మనిషిలో ఉండే తన్మాత్రల వలన ఎవరికైనా కలుగుతాయని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు. అయినప్పటికీ మనిషి ఆ సమయంలో సుఖాలకు పొంగక, దుఃఖాలకు కుంగిపోకుండా కొంత సమయం ఓర్చుకోవాల్సి ఉంది. ఎంతటి జ్ఞానికైనా సుఖదుఖములు కలగటం తప్పదు. అలా కలిగినప్పటికీ ఆ సమయంలో వాటిని ఓర్చుకొని వాటి వ్యధ ఎవడైతే పొందకుండా ఉంటాడో అటువంటి వాడు సమర్థుడు
అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కాబట్టి వాతావరణంలోని వేసవికాలం శీతాకాలంలో వచ్చే మార్పులాగా మనకొచ్చే కష్టాలు సుఖాలను కొద్ది కాలం తట్టుకొని నిలబడాలి. సుఖమైన దుఃఖమైన ఎవరి జీవితంలోనూ శాశ్వతంగా ఉండవు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకే వీటికై చలింపకుండా ఉండాలి. అలా సమర్థంగా నిలబడమనే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అలా తట్టుకొని నిలబడేవాడు ఎంతటి సమర్థుడు, దేనికి సమర్థుడు అన్న విషయం తర్వాత శ్లోకంలో భగవంతుడు చెబుతాడు.